చేయి వదలకు నేస్తమా ధారావాహిక 8వ భాగం. రచన వేలూరి ప్రమీలా శర్మ. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. జరిగిన కథ: సునీల దొరబాబుల పెళ్లి పీటల మీద ఆగిపోతుంది. ప్రియురాలు రేవతితో అతని వివాహం జరుగుతుంది. సునీల పరిస్థితికి జాలి పడతాడు తేజ. అనుకోకుండా మెట్రో ట్రైన్లో ఆమెను చూస్తాడు. ఆమె తలపుల్లో మునిగిపోతాడు. రైల్వే స్టేషన్లో అబద్ధం అనే అనాథ కుర్రాడు ఉంటాడు. అతన్ని ఆప్యాయంగా పలకరించే మీనాకుమారి కనపడకుండా పోతుంది. అతను ఇష్టంగా చూసుకునే కుక్క గాయాలతో మరణిస్తుంది. స్నేహితుడు ప్రశాంత్తో కలిసి ఒక కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటాడు తేజ. అందులో సుదతి, సునీల చేరుతారు. తన కూతురు సురభికి వేరే సంబంధాలు చూడాలనుకుంటాడు తేజ మేనమామ గోపీకృష్ణ. కనపడకుండా పోయిన సునీలను ట్రాకింగ్ డివైజ్ సహాయంతో వెతకడానికి వెళ్తాడు తేజ. ఇక చేయి వదలకు నేస్తమా ధారావాహిక 8వ భాగం వినండి. కారుకి అడ్డంగా వచ్చిన పందుల గుంపు తొలగిపోయే వరకు ఆగాల్సి వచ్చిన తేజ అసహనంతో గట్టిగా కార్ హారన్ మోగించడం మొదలుపెట్టాడు. రోడ్డు మీద ఒక వెహికల్ ఆపితే పక్క నుండి మరో వెహికల్ వెళ్లలేనంత ఇరుగ్గా ఉంది ఆ మార్గం. కంకర, బురదతో నిండి ఉన్న ఆ ప్రదేశంలో పందుల సంచారం వల్ల వెలువడుతున్న వాసనకి ముక్కుకి చెయ్యి అడ్డు పెట్టుకున్నాడు తేజ. కారు డోర్ తీసి కాలు బయటపెట్టేంతలో కింద నుంచి 4 అడుగుల జెర్రిగొడ్డు మెలికలు తిరుగుతూ వేగంగా వెళ్లడం గమనించి కారు లోపలికి వెనక్కి తీసుకున్నాడు. తలెత్తి ఇందాక కనిపించిన రెడ్ డ్రెస్ అమ్మాయి కోసం చూస్తే ఆమె అక్కడ కనిపించలేదు. ఉన్న ఒక్క ఆధారం కాస్త చేయి జారిపోయినట్లు అనిపించి ఒక్కసారిగా నిస్సత్తువ ఆవహించింది. కొంచెం ముందుకు నడిచి అక్కడ ఉన్న గడ్డివాము వెనక్కి వెళ్ళి చూశాడు. బర్రెల్ని కాసే బుడతడు దూరంగా చేలగట్ల మీద వాటిని తోలి తీరిగ్గా కూనిరాగాలు తీస్తూ కునికిపాట్లు పడుతున్నాడు. బాబూ, ఇందాక ఇక్కడ ఓ అమ్మాయి కూర్చొని ఉండాలి, ఇటేమైనా వచ్చిందా? ఆతృతగా అడిగాడు తేజ. ఉష్, అబ్బా అనుకుంటూ మోచేతి వెనకపట్టిన నల్ల కండచీమను చేత్తో పట్టుకుని దూరంగా విసిరేస్తూ లేచి నించున్నాడు ఆ బుడతడు. బాబు, నిన్నే. ఇటువైపుగా ఎవరైనా అమ్మాయి? ఆ కుర్రాడు ఏ సమాధానం చెప్పకపోవడంతో మళ్ళీ తనే అడిగాడు తేజ. పరిచయం లేని వ్యక్తులతో మాట్లాడడం ఇష్టం లేనట్లు మొహం పక్కకు తిప్పుకున్న వాడిని చూస్తే ఒళ్ళు మండింది. నిభాయించుకుని మరోసారి అడిగాడు. చెప్పక తప్పేట్లు లేదన్నట్లు చెయ్యి చాచి దూరంగా కుడివైపుగా చూపించాడు ఆ కుర్రాడు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అటువైపుకి పరుగు తీశాడు తేజ. ఏపుగా పెరిగిన వైరుపైరు ఒక పక్కకి గాలికి వంగి నేలను తాకుతూ తన్మయత్వంతో తలాడిస్తోంది. చల్లటి ఆ పైరుగాల్ని ఆస్వాదించే మూడ్లేని తేజ గాభరాగా ఆ ప్రదేశాన్నంతా కలయి చూశాడు. దూరంగా మోటార్ పంపు కింద దోసిలితో నీరు పట్టి తాగుతున్న ఆమెను చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది. 4 అంగల్లో ఆమెను చేరాడు. హాయ్, నా పేరు తేజ. మీ ఫోన్కి కాల్ చేస్తున్నది నేనే. మీరెవరో నాకు పరిచయం లేదు, కానీ మీ నుంచి నాకు కాల్ వచ్చింది. ఇంతకుముందు మీతో మాట్లాడింది నేనే. అసలు మీరెవరు? నాకెందుకు కాల్ చేశారు? అడుగుతూనే ఆ చుట్టుపక్కల ఎక్కడైనా సునీల కనిపిస్తుందేమోనని కళ్లతోనే వెతుకుతున్నాడు. తన పలకరింపుతో చేతుల్లో ముఖం దాచుకుని బిగ్గరగా ఏడుస్తున్న ఆమెను చూసి నివ్వెరపోయాడు. ఏమైంది? అయ్యో, ఎందుకు ఏడుస్తున్నారు? మీకేదైనా కష్టం కలిగితే ఓ అన్నలా నేను సాల్వ్ చేస్తాను. ఏడవకండి. అసలు ఏం జరిగిందో చెప్పండి. భయపడద్దు. నా వల్ల మీకే హాని జరగదు. మీరు నా నెంబర్కి కాల్ చేయడం వల్ల మా సునీల ఆచూకీ ఏమైనా తెలుస్తుందేమోనన్న ఆశతో ఇంత దూరం వచ్చాను. ప్లీజ్, ఆమెకి ఏమైంది? ఎవరి వల్ల ఏ ప్రమాదమూ జరగలేదు కదా? ఆమెను ఓదారుస్తూనే సునీల గురించి అడిగాడు తేజ. నా పేరు మీనాకుమారి. క్లాసెస్కి అటెండ్ అయి ట్రైన్లో వస్తున్న నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు. ఎక్కడికి తీసుకువెళ్లారో ఎన్నాళ్ళయిందో ఏమీ నాకు గుర్తులేదు. 4-5 వరకు ఉన్నారు. నేను స్పృహలోకి వచ్చిన ప్రతిసారి
నాకు మత్తుమందు ఇస్తూ వచ్చారు. ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. నడవలేకపోతున్నాను. చాలా ఆకలిగా, నీరసంగా ఉంది. వెక్కి వెక్కి ఏడుస్తూ చెబుతున్న ఆమె వారిని ప్రతిఘటించలేకపోయిందని తేజకి అర్థమైంది. భయం లేదు. నేనున్నాను. ఇంకేమీ కాదు. కాస్త ధైర్యం తెచ్చుకోండి. అసలేమైందో, మీరిక్కడికి ఎలా వచ్చారో చెప్పండి. అదే కాదు, మీరు మాట్లాడిన ఈ మొబైల్ నుంచే గంట క్రితం మా సునీల కూడా మాట్లాడింది. అసలు తన కోసమే నేను వెతుకుతున్నాను. సునీలకి ఏమైంది? అసలు ఆమె మాట్లాడిన ఫోన్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? అంతా కన్ఫ్యూజన్గా ఉంది. ఇక్కడ ఏం జరిగినా నేను చూసుకుంటాను, భయపడకండి అంటూ లాలనగా ఆమె తల మీద చెయ్యి వేసి ధైర్యం చెప్పాడు. వాళ్ళు వాళ్ళు మళ్ళీ వచ్చేస్తారేమోనని భయంగా ఉంది. ముందు ఇక్కడి నుంచి నేను ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. నేనిప్పుడేమీ చెప్పలేను. నాకంతా గజిబిజిగా ఉంది. ఎంత ఆలోచిస్తున్నా కొన్ని గుర్తుకు రావట్లేదు. నేనెక్కడికి వెళ్ళానో కూడా తెలియడం లేదు. మీరు మీరు కారులోనే వచ్చారా? ఆయాసపడుతూ అడిగింది మీనాకుమారి. నో. ముందు మా సునీల ఏమైందో తెలిసే వరకు నేనిక్కడి నుంచి కదల్లేను. ఏమీ అనుకోవద్దు. కొంచెం ఓపిక పట్టండి. మీకే ప్రమాదం జరగకుండా నేను చూస్తాను. నన్ను నమ్మండి. ప్లీజ్. మా సునీల గురించి ఏమైనా తెలిస్తే చెప్పండి. మీరు తప్ప నాకు ఏ ఆధారమూ లేదు. దారులన్నీ మూసుకుపోతున్నాయి. ఇక ఆలస్యం చేయడానికి లేదు అభ్యర్థనగా అడిగాడు తేజ. మీరు అడుగుతున్న ఆ సునీల్ ఎవరో నాకు తెలీదు. కానీ ఒక అమ్మాయి మాత్రం నాలాగే ఆపదలో ఉండడం గమనించాను. ఆమెను కూడా నాలాగే ఎవరో కిడ్నాప్ చేశారనిపించింది. కానీ నేనామెకు సహాయం చేసే పరిస్థితిలో లేను. గాబరాగా చుట్టుపక్కల ఇంకెవరైనా ఉన్నారేమోనని గమనిస్తూనే చెబుతోంది మీనాకుమారి. ఇట్స్ ఓకే. నేనొచ్చాను కదా, ఇక ఏమీ కాదు. ఎక్కడున్నా సునీల్ని వెతికి పట్టుకుంటాను. చిన్న హెల్ప్ చేయండి చాలు. మా సునీల మీకు ఎక్కడ కనపడిందో చెప్పండి చాలు. ఆమె ఎటు వెళ్ళిందో నేను గమనించలేదు. బర్రెల సావిడి దగ్గర మాత్రం చూశాను. అక్కడికి నన్ను తీసుకొచ్చిన వాళ్లలో ఒకతను ఇందాక ఆమెతో ఏదో వాదులాడడం, దుర్భాషలాడడం గమనించాను. ఆమె కోపంతో వాడి చెంప పగులగొట్టింది. చెవికి ముందు వైపు తగలడంతో ఒక్కసారిగా మైకం కమ్మినట్లు ముందుకి పడిపోయాడు. నేను దూరంగా పరుగెత్తి చెట్టచాటుకి దాక్కున్నాను. ఆమె వాడి జేబులోంచి ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసింది. బహుశా మీకే అయ్యుంటుంది. ఆమెకు కూడా వాళ్ళు మత్తుమందు ఇవ్వడం వల్ల సరిగ్గా నిలబడలేకపోతోంది. తర్వాత అటువైపుగా కారు వస్తున్న శబ్దానికి ఆమె అక్కడి నుంచి పారిపోయింది. నలుగురు వ్యక్తులు అక్కడ చాలాసేపు వెతికి ఆ అమ్మాయి నేను కూడా కనపడకపోవడంతో వాళ్ల మనిషిని తీసుకుని వెళ్ళిపోయారు అంటూ జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పింది మీనాకుమారి. అంతా విన్న తేజ దీర్ఘంగా నిట్టూర్చాడు, నొసలు రుద్దుకుంటూ. అయితే మా సునీల కోసం నేను కాల్ చేసినప్పుడు మీరక్కడే ఉన్నారన్నమాట. ఓ గాడ్! ఇప్పుడు తను ఎక్కడున్నట్లు? కళ్ళు మూసుకొని బాధగా తల విదిలించాడు తేజ. తెలీదు. నేను మాత్రం ఇటువైపుగా వచ్చేశాను. ఇక్కడి నుంచి ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది. నాకు మీ హెల్ప్ కావాలి, ప్లీజ్. చేతులు జోడించి అడుగుతున్న ఆమెను తన కారులో ఎక్కించుకున్న తేజ ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేకపోయాడు. సునీల ఈ చుట్టుపక్కలే ఎక్కడో ఉండి ఉంటుంది. తను దొరికే వరకు నేనిక్కడి నుంచి కదిలేయలేదు అంటున్న తేజ మాటలకు ఏం చేయాలో తెలియక మౌనంగా మనసులోనే దేవుణ్ణి ప్రార్థించింది మీనాకుమారి. సునీల ఎక్కడున్నది జీపీఎస్ కనెక్ట్ అవ్వలేదంటే ఆమె చేతుకున్న డివైజ్ ఎక్కడో పడిపోయి ఉండాలి. నో, తప్పు చేశాను. పాస్కోడ్ యూజ్ చేస్తే తప్ప డివైజ్ ఊడిరాని విధంగా ప్రోగ్రామింగ్ చేసి ఉండాల్సింది. ఇప్పుడు తెలుస్తోంది. ఒంటరిగా వెళ్తున్న ఆడపిల్లలకు ఈ డివైజ్ ధరించడం ఎంత అవసరమో. నా ఎలక్ట్రానిక్ డివైజెస్ గురించి అందరికీ అవగాహన కల్పించాలి మనసులోనే దృఢంగా అనుకున్నాడు తేజ. సికింద్రాబాద్ స్టేషన్లో రైలు దిగిన సురభి నేరుగా సుధతికి కాల్ చేసి ఆమె ఇంటికి బయలుదేరింది. మీరు మీరు సురభియే కదూ? సారీ, నేను కొంచెం టెన్షన్లో ఉండడం వల్ల స్టేషన్కి వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకోలేకపోయాను. ఏమీ అనుకోవద్దు. ప్లీజ్ కమిన్ లోనికి దారితీస్తూ చెప్పింది సుధతి. అయ్యో, మరేం పర్లేదు. అసలు మీకు ముందుగా ఇంటిమేట్ చేయకుండా నేనే డైరెక్ట్గా వచ్చేద్దామనుకున్నాను. కానీ నాతో మా డాడీ కూడా ఇదే ట్రైన్లో వచ్చారు. దగ్గరుండి ఆయనే నన్ను ఆటో ఎక్కించారు. ముందుగా మీకు కూడా ఓ మాట తెలియజేసి బయలుదేరమంటేను తప్పలేదు. మీరు అసలే వర్రీడ్గా ఉంటే నేనొచ్చి ఇబ్బంది పెట్టినట్టు అవుతుందేమోనని చాలా ఆలోచించాను.
కానీ మీ సిస్టర్ మిస్సింగ్ గురించి విన్నాక ఉండలేక నేను వచ్చేశాను. ఆప్యాయంగా చెబుతున్న సురభిని ప్రేమగా హగ్ చేసుకుని ఇంట్లోకి తీసుకువెళ్ళింది సురతి. అవును, మీతో మీ ఫాదర్ కూడా వచ్చారన్నారు కదా, ఆయన కూడా మా ఇంటికి తీసుకురావాల్సింది. నో, నాన్న నాతో రాలేదు. నేనే ఆయనతో వచ్చాను. అదే మీకు చెప్పలేదు కదూ, మా నాన్నగారు రైల్వే గార్డ్. గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో ఆన్ డ్యూటీ వస్తూ ఉంటే నేను ఆయనతో కలిసి అదే ట్రైన్‌కి వచ్చాను. అది సరే, మీ సిస్టర్ గురించి ఏమైనా తెలిసిందా? నిన్న నేను బయలుదేరాక కూడా 2, 3 సార్లు మీకు ఫోన్ చేశాను. ఎప్పుడు చేసినా ఎంగేజ్ రావడమో, స్విచ్డ్ ఆఫ్ అనో వస్తోంది. అసలు నేను వచ్చేసరికి ఉంటారో లేదో అని అనుకుంటూ వచ్చాను. ఇలా కూర్చొని మాట్లాడే పరిస్థితి ఉంటుందనుకోలేదు. ఇంతకీ ఆమె మిస్ అయినట్లు పోలీస్ కంప్లైంట్ ఏదైనా ఇచ్చారా? సుదతి అప్పటికప్పుడు పెర్కులేటర్లో డికాషన్ తీసి వేడిగా కలిపి ఇచ్చిన కాఫీని సిప్ చేస్తూ అడిగింది సురభి. లేదు సురభి, తేజ మా అక్కని వెతుకుతూనే వెళ్ళాడు. సునీల ఓసారి తనని కాంటాక్ట్ చేసిందని, కానీ తను షేర్ చేసిన లొకేషన్కి వెళ్ళేసరికి అక్కడ లేదని చెప్పాడు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే సునీలకి ఏదైనా కీడు తలపెడతారేమోనని తేజ తనే జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తానన్నాడు. దొరికినట్టే దొరికి మళ్ళీ సునీల ఆచీకి తెలియకుండా పోయింది. అదే భయంగా ఉంది. అక్కకి ఏమైనా జరిగిందా? అసలు తను చేతుల్లో ముఖం దాచుకుని గట్టిగా ఏడుస్తున్న సుదతిని ఓదార్చడం సురభి వల్ల కాలేదు. అయ్యో, ఆమెకేమీ జరగదు, ధైర్యంగా ఉండండి సుదతి, ప్లీజ్. అయినా మీ ఫ్రెండ్ తేజ వెళ్ళారంటున్నారు కదా, తప్పకుండా ఆచూకీ తెలుస్తుంది. డోంట్ వరీ. ధైర్యం చెబుతున్న సురభి మనసులో సమాధానం దొరకని ప్రశ్న ఒకటి ఆమెను కొంచెం ఆందోళనకు గురిచేస్తోంది. ఈమె చెబుతున్న తేజ, నా బావ తేజ ఒకరు కాకుండా ఉంటే బాగుండు. ఎందుకైనా మంచిది. బావకి నేను హైదరాబాద్ వచ్చిన సంగతి తెలియజేస్తాను. అనుకోకుండా బయలుదేరినా సర్ప్రైజింగ్గా కలవడానికి ఇది సమయం కాదనిపిస్తోంది. కానీ బావ ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో ముందు తెలుసుకోవాలి. మనసులోనే అనుకుంటూ తేజకి కాల్ చేద్దామని ఫోన్ చేతిలోకి తీసుకుంది సురభి. అదే సమయంలో సుదతి ఫోన్ రింగ్ అయింది. తేజ, సునీల కనిపించిందా? ఇక ఆలస్యం చేయడం మంచిది కాదేమో. లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. ప్లీజ్, తనకి ఏమీ జరగకూడదు. ఏడుస్తూ కంగారుగా మాట్లాడుతున్న సుదతి మాటలు వింటూ అనునయంగా ఆమె భుజం మీద చేయి వేసి ధైర్యం చెబుతూ మెల్లగా తట్టింది సురభి. అట్నుంచి తేజ చెప్పిన సమాధానం విని సుదతి కొంచెం కుదురుపడినట్లుగా కనిపించడంతో హమ్మయ్య, ఆమె ఆచూకీ తెలిసి ఉంటుంది అని ఊపిరి పీల్చుకుంది సురభి. మా సునీల ఎక్కడ ఉందో తెలిసిందట. మరో అరగంటలో ఇంటికి తీసుకొస్తున్నామని తేజ చెప్పాడు. సంతోషంతో సురభి భుజాలు పట్టుకుని కుదిపేస్తూ చెప్పింది సుదతి. ఈ తేజ ఎవరో కానీ దేవుళ్ళా మిమ్మల్ని ఆదుకున్నాడు. అతను వెళ్ళి ఉండకపోతే నిజంగానే సునీల ఆచూకీ దొరికి ఉండేది కాదు. మనస్సులోనే తేజను మెచ్చుకుంటూ అటూ ఇటూ హడావిడిగా తిరుగుతున్న సుదతికి వంట పనిలో సాయం చేద్దామని వంటగది వైపు కదిలింది సురభి. రోడ్డు మీద కారు ఆగిన శబ్దం విని పరుగు పరుగున బయటకు వచ్చి బాల్కనీలోంచి కిందకి చూసింది సుదతి. కారులోంచి ప్రశాంత్ దిగుతూ కనిపించాడు. అతనితో పాటు దిగిన అమ్మాయి ముఖం కనపడకుండా చున్నీతో తల పై వరకు కవర్ చేసి ఉంది. ఎవరై ఉంటుంది? సుదతి భృగుటి ముడిపడింది. సునీలకి చుడీదార్ వేసుకునే అలవాట్లేదు. మరి ఈమెవరు? తేజ ఎక్కడా? కారులోంచి వీళ్ళిద్దరే దిగారు. అంటే సునీలని తీసుకుని తేజ వెనకాల వస్తున్నాడా? సమాధానం దొరకని ప్రశ్నలు ఆమె బుర్రని తొలిచేస్తూ ఉంటే ఆదుర్దాగా వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. సుదతి, ఈమె మీనాకుమారి అని సునీల కోసం వెతుకుతున్న చోట అనుకోకుండా తేజకి తారసపడింది. ప్రమాదకరమైన స్థితిలో ఉన్న ఈమెకి వెంటనే సరైన వైద్యం అందాలి. కానీ బయట ఏదైనా హాస్పిటల్లో అడ్మిట్ అయితే పోలీసులు కేసు అంటూ ఫార్మాలిటీస్ చాలా ఉంటాయి. అందుకే మీ ఫ్లాట్కి తీసుకొచ్చాను. 4 రోజులు ఇక్కడే ఉంచి నా ఫ్రెండ్ ఒక ఎండి ఉన్నాడు. అతని పర్యవేక్షణలో ట్రీట్మెంట్ ఇప్పిస్తే కోలుకుంటుందని తేజ ఇక్కడ ఉంచమన్నాడు. ముందు ఈమెకి తినడానికి ఏదైనా పెట్టండి అంటూ ఆమెను జాగ్రత్తగా నడిపిస్తూ హాల్లో సోఫాలో కూర్చోబెట్టాడు ప్రశాంత్. ఓకే, నేను చూసుకుంటాను. కానీ మా సునీల ఎక్కడా? ఒక్కడివే వచ్చావు. తేజ నీతో రాలేదా? గాబరాగా ప్రశ్నిస్తున్న సుదతికి సమాధానం చెప్పలేక తల దించుకున్నాడు ప్రశాంత్.
ఆడపిల్లల రక్షణ కోసం ఏమీ చేయలేమా? మీనాకుమారి పరిస్థితి చూస్తూ ఉంటే సునీల నో, తనకి ఏమీ జరగడానికి వీల్లేదు. తేజ తిరిగి వచ్చాక ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్, రోబోస్ తయారీ విషయంలో మరింత శ్రద్ధ పెట్టాలి. ఈరోజు వీళ్ళిద్దరూ, రేపు ఉద్యోగం కోసం బయటకు వచ్చే సుదతి లాంటి ఆడపిల్లలు, చదువుకునేవారికి రక్షణ ఏది? ఇప్పుడు మీనాకుమారి కోలుకుంటే సరే, లేదంటే ఇలా రహస్యంగా వైద్యం చేయించి ఆమె జీవితాన్ని రిస్క్లో పెట్టినవాడిని అవుతాను. అమ్మాయిల్ని వేధించే ముఠాలు పట్టుబడకపోతే ఈ అకృత్యాలు ఆగవు. పోనీ తేజాకి చెప్పకుండా పోలీస్ కంప్లైంట్ ఇస్తేనో? ప్రశాంత్ మనసులో అంతర్మథనం మొదలైంది. ఏమైంది? ఎందుకు మాట్లాడడం లేదు? అసలు మా సునీల కనిపించిందా? కనిపిస్తే ఎలా ఉంది? ఇక్కడికెందుకు తీసుకురాలేదు? తేజ ఏమైపోయాడు? చెప్పు ప్రశాంత్. నువ్వులా మౌనంగా ఉంటే నాకేదో భయమేస్తోంది. నా మనస్సేదో కీడు శంకిస్తోంది. అసలు సునీలాజుకి తెలిసిందా? ప్రశ్న మీద ప్రశ్న వేస్తున్న సుదతి కళ్ళ వెంట కారుతున్న నీళ్లు కట్ట తెగిన ఏరల్లి ఆమె చెంపలపై జారుతున్నాయి. ఆమెలోని ఆందోళన గమనించిన ప్రశాంత్ చలించిపోయాడు. ప్లీజ్ సుదతి, ఎడవకు. నువ్విలా అధైర్యపడితే ఎలా చెప్పు? నువ్వు భయపడుతున్నట్లుగా ఏమీ జరగలేదు. కొంచెం కూల్గా ఆలోచించు. నెగిటివ్గా ఆలోచిస్తే అంతా నెగిటివ్గానే జరుగుతుంది. ఆ భగవంతుడు మనకి అండగా ఉండగా సునీలకి ఎలాంటి ఆపద రాదు. నన్ను నమ్ము అంటూ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఎలా? ఏ ఆధారం దొరికిందని నేను ధైర్యంగా ఉండగలను? ఓ పక్క మీనాకుమార్ని చూస్తున్నాం కదా. చాలా భయంగా ఉంది ప్రశాంత్. సునీలకి ఏమీ కాకూడదు. ప్లీజ్ ప్రే టు గాడ్. ప్రశాంత్ గుండెలపై వాలి మనసులోని బాధ తీరే వరకు ఏడ్చింది సుదతి. తేజ అండగా ఉండగా ఆమెకి కీడు జరగదు. తను రావడమంటూ జరిగితే సునీల్తోనే తిరిగి వస్తాడు. నా మాట మీద విశ్వాసం ఉంచు సుదతి. ఆ భగవంతుడి మీద భారం వేసి అంతా మంచే జరుగుతుందని ఆశిద్దాం. ముందు ఈమె కోలుకునేలా చూడాలి. 10 నిమిషాల్లో నా ఫ్రెండ్ డాక్టర్ భరత్ ఇక్కడ ఉంటానన్నాడు. అతనితో దాచకుండా జరిగిందంతా చెబితే సకాలంలో వైద్యం అంది గాయాలన్నీ మాని తొందరగా కోలుకుంటుంది. అవును, ఈమె ఎవరు? ఇంతకు ముందెప్పుడూ చూసిన గుర్తులేదు అంటూ సురభి వైపు చూశాడు ప్రశాంత్. ఆమె తన ఫ్రెండ్ అని, ఇకపై ఇక్కడే ఉండి కోచింగ్ తీసుకుంటుందని చెబుతూ ఉండగా డాక్టర్ భరత్ రావడం, ఏదో ఫోన్ కాల్ వచ్చి ప్రశాంత్ అర్జెంటుగా బయటకు వెళ్ళిపోవడం ఒకేసారి జరిగాయి. ఇంకా ఉంది చేయి వదలకు నేస్తమా ధారావాహిక 9వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.